బ్రేకింగ్ చూస్తున్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదైంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు కుకట్పల్లి ఏసీపీ ఉన్న సమయంలో తమను బెదిరించారని బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే మొత్తం విషయంలో భూమి వివాదంలో తమను బెదిరించారని కూడా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన సిపి ఆదేశాలతో ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, భుజంగరావుపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు కుకట్పల్లి ఏసీపీ ఉన్న సమయంలో తమను బెదిరించారని చెప్పి అక్కడున్న బాధితులు ఫిర్యాదు చేశారు పోలీసులకి. అయితే భూమి వివాదంలో ముఖ్యంగా తమను బెదిరించారని కూడా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి అడిషనల్ ఎస్పీ భుజంగరావుపై సైబరాబాద్ పోలీసులకి బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. అబ్బాస్ అలీ ఖాన్ అనే వ్యక్తి తన తండ్రి పేరుతో ఉన్నటువంటి ల్యాండ్ ను ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి మొత్తం భుజంగరావుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఎస్ఎస్ మొయినుద్దీన్, అదేవిధంగా ప్రైమ్ ప్రాపర్టీస్ కి సంబంధించిన శ్రీనివాసరావు, అదేవిధంగా అనిల్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కలిసి భుజంగరావుతో తప్పుడు డాక్యుమెంట్లని ఫోర్జరీ చేసి సర్వే నెంబర్ కుకట్పల్లిలోని సర్వే నెంబర్ 1007 లో ఉన్నటువంటి ల్యాండ్ కు సంబంధించి కబ్జా చేసేందుకు తమని బెదిరించి తమపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైనే ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. భుజంగరావుతో పాటు మరో ముగ్గురుపై పలు సెక్షన్ల కింద 406, 420, 419, 467, 468, 471, 506, 120B IPC యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. భుజంగరావు అప్పుడు కుకట్పల్లి ఏసీపీగా పనిచేస్తున్నాడు కాబట్టి తన పవర్ ను ఉపయోగించి వీళ్ళపై బెదిరింపులకు పాల్పడడమే కాకుండా ఆ భూమిని కొట్టేయాలనే ప్లాన్ చేశారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. కోట్ల రూపాయల విలువైన భూమి, వాళ్ళ ఫ్యామిలీ వివాదంలో కొద్ది రోజుల నుంచి భూమి అంతా కూడా కోర్టు వివాదాల్లో నడుస్తుంది. దాన్ని ఆసరాగా చేసుకొని భుజంగరావుని ఎస్ఎస్ మొయినుద్దీన్ ఆశ్రయించడంతో వీళ్ళపై తప్పుడు కేసులు పెట్టి ఆ భూమిని కొట్టేయాలని చూశారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ భుజంగరావుని కూడా పీటీ వారెంట్ పై తీసుకొచ్చి విచారిస్తారా అనే దానిపైన కూడా తెలియాల్సింది. ఖచ్చితంగా భుజంగరావు ఒక్కొక్కటిగా ఆయన గత ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేశాడు, చాలా కీలకమైన పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన పనిచేశాడు కాబట్టి ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా చాలా కీలకంగా భుజంగరావే వ్యవహరించాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫండ్ కలెక్షన్ లో భుజంగరావే చాలా కీలకంగా ఉన్నాడని చెప్పేసి కూడా రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ భుజంగరావు ఎవరెవరిని బెదిరించాడనే దానిపైన కూడా మరికొంతమంది బాధితులు కూడా బంజారాహిల్స్ పోలీసులకి గతంలో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు కొత్తగా ఈ కేసు నమోదు చేశారు. ఈ నెల 5వ తేదీన ఫిర్యాదు చేయడంతో ఆ రోజే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఎస్ఎస్ మొయినుద్దీన్ తో పాటు శ్రీనివాసరావు, అనిల్ ని కూడా విచారించబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా స్పెషల్ టీం, ఎందుకంటే ఈఓడబ్ల్యూ ఆర్థిక నేరాలకు సంబంధించిన వింగు దర్యాప్తు చేయబోతుంది. ఖచ్చితంగా ఇందులో ఎవరి పాత్ర ఉందనే దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.